హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సమ్మర్ హాలిడేస్ కి అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళామని చెప్పాను కదా, అందరం కలిసి అయితే టూర్ అయితే ప్లాన్ చేసుకున్నాం. ఇక అమ్మ వాళ్ళ ఊరు వేదాద్రి నుంచి యాదగిరి గుట్టకైతే కారులో అయితే బయలుదేరిపోయాము. ఇక గుడికి వెళ్ళటానికి అయితే తెల్లవారుజామున 5 గంటలకే బయలుదేరిపోయాము. అలా కొంచెం దూరం వచ్చామో లేదో మా స్వీటీ మా చిన్నక్క కలిసి వాంతుల వర్షం అయితే కురిపించారు. అసలు అయితే నాకు కూడా కార్ జర్నీ అంటే పడదండి, అందుకని నేను ముందుగానే సేఫ్టీగా నేను ఎప్పుడు లాంగ్ జర్నీ వెళ్ళినా నిమ్మకాయ ఒకటి హ్యాండ్ బ్యాగ్ లో అయితే పెట్టుకొస్తాను. ఆ స్మెల్ చూడంగానే వాంతింగ్స్ అయితే ఆగిపోతాయి నాకు. అలా అమ్మ వాళ్ళ ఊరు వేదాద్రి నుంచి 5 గంటలకు బయలుదేరి 8 గంటలకి అయితే యాదగిరి గుట్ట అయితే చేరుకున్నాము. అసలు అయితే కార్ పార్కింగ్ పైన ఉందండి, కానీ మేము మెట్ల మార్గాన్ని నడిచెళ్దామని అయితే అనుకున్నాము. కింద పార్క్ చేసి అందరం కలిసి అయితే మెట్ల మార్గాన్ని అయితే వెళ్తున్నాము కొండపైకి. అసలు అయితే నేను మా వారు యాదగిరి గుట్ట రావడం ఇదే ఫస్ట్ టైం. ఈ టెంపుల్ వచ్చేసి నేషనల్ హైవే నుంచి దాదాపు 10 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్స్ లోపలికి ఉంటుంది. అసలు ఈ యాదగిరి గుట్ట చరిత్ర గురించి చెప్పాలంటే, పూర్వం యాదరిషి అనబడే ముని ఇక్కడ తపస్సు చేసి ఆ నరసింహస్వామి దర్శనం పొందాడు. పోతఋషి నరసింహస్వామి భక్తుడు తనకి స్వామివారిని ప్రత్యేకంగా చూడాలని కోరిక పుట్టి ఆంజనేయ స్వామి సలహా మేరకు తపస్సు చేయగా స్వామి ప్రత్యక్షం అవుతాడు. తక్షణమే స్వామివారు ఉగ్ర నరసింహస్వామిగా దర్శనమిస్తారు. అప్పుడు యాద మహర్షి ఆ ఉగ్ర రూపాన్ని చూడలేక శాంత రూపంతో కనిపించమని స్వామివారిని అయితే అడుగుతారు. అప్పుడు స్వామివారు కరుణించి లక్ష్మీ సమేతుడై దర్శనం ఇచ్చి ఏమి కావాలో కోరుకోమంటే యాదరిషి స్వామివారిని శాంతమూర్తి రూపంలో కొలువై కొండపై ఉండిపోమ్మని అడిగారు. అప్పటి నుంచి లక్ష్మీ నరసింహస్వామి కొండపై అలా కొలువై ఉండిపోయారు. కొన్నాళ్లకు స్వామివారు వేరు వేరు రూపాల్లో చూడాలని యాదరిషి మళ్ళీ తపస్సు చేయగా ఆ మహర్షి కోరిక మేరకు స్వామివారు 5 రూపాల్లో దర్శనమిస్తారు. ఆ రూపాలు ఏమిటంటే జ్వాల, యోగ, నంద, గండ, బేరుండ, లక్ష్మీ నరసింహస్వామిగా ఇక్కడ ప్రజలకైతే స్వామివారు దర్శనమిస్తారు. అందుకే ఈ క్షేత్రాన్ని పంచ నరసింహ క్షేత్రంగా పిలువబడుతుంది. అసలైతే ఆ ఋషి తపస్సు చేసింది స్వామివారు ప్రత్యక్షమైంది కొండ కింద ఉన్న పాత లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర అని చెప్తారు. యాద మహర్షి కోరిక మేరకు స్వామి యాదగిరికి క్షేత్ర పాలకుడిగా ఉన్నాడు. భక్తులు తమ తమ కోరికలు తీర్చుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చి స్వామివారిని అయితే దర్శించుకొని ఆ మొక్కులు తీర్చుకుంటారు. ఆ గుడి గురించి నేను చెప్పడం కాదండి, ఒకసారి మీరు వచ్చి దర్శనం చేసుకుంటే స్వామివారిని అప్పుడు మీకు కూడా అర్థం అవుతుంది. దర్శనం చేసుకొని బయటికి రాగా అలా గుడిపై నుంచి కిందకి చూస్తుంటే చాలా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం. మేమైతే ఫస్ట్ టైం వెళ్ళటం కదా, గుడి అయితే చాలా బాగుంది. స్వామివారిని చూడటానికి 2 కళ్ళు సరిపోలేదు, అంత వైభవంగా ఉన్నారు స్వామివారు అయితే. ఇంకా అలా స్వామివారిని దర్శించుకొని వచ్చి కాసేపు అయితే బయట కూర్చున్నాము. అలా కాసేపు కూర్చొని కొంచెం ముందుకెళ్తే ప్రసాదాలు అయితే అమ్ముతున్నారు. లడ్డూ ప్రసాదం కూడా మేమైతే తలా ఒకటి అయితే తీసుకున్నాము. ఇక్కడ లడ్డూ ప్రసాదం రేట్ వచ్చేసి 150 రూపాయలు అయితే తీసుకుంటున్నారు. ఈ లడ్డూ తిరుపతి లడ్డూ కన్నా ఏ మాత్రం తీసిపోదన్నట్టుగా ఉంది. ఈ లడ్డూకి ప్యాకింగ్ కూడా చాలా బాగుంది, చక్కగా చేశారు. ఇంకా అలా ప్రసాదం తీసుకొని కొంచెం ముందుకెళ్ళగానే కెమెరాతో ఫోటోలు అయితే తీస్తున్నారు. దాని ప్రైజ్ వచ్చేసి 200 అయితే తీసుకుంటున్నారు. 5 నిమిషాల్లో అయితే కడిగిచ్చేస్తున్నారు. మేమందరం కలిసి అయితే ఒక గ్రూప్ ఫోటో అయితే దిగాము. ఫోటో అయితే చాలా బాగా వచ్చింది. అందరం కలిసి తలా ఫోటో తీసుకొని అయితే బయలుదేరాము. ఇంకా అలా కొంచెం ముందుకెళ్తే స్వామివారి రథం అయితే ఉంది. దానికైతే తాళాలు అయితే వేసున్నాయి. స్వామివారి రథోత్సవానికి అయితే ఈ రథాన్ని అయితే తీసి ఊరేగిస్తారంట స్వామివారిని. నేనైతే ఎక్కడా చూడలేదు, చాలా పెద్ద రథం అంట. తీస్తారేమో చూద్దాం అనుకున్నాము, కానీ తాళాలు వేసున్నాయి. ఈవినింగ్ అయితే తీస్తామని చెప్పారు. నేను దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి టైం అయితే 11 గంటలైంది. అప్పటికే ఎండ అయితే బగబగలాడిపోతుంది. ఇంకా భోజనం టైం కూడా అయిపోయిందని మేమైతే కిందకైతే బయలుదేరాము. ఇక అందరం కలిసి అయితే బయటికైతే బయలుదేరిపోయాము. బయటికి వెళ్లే దారిలో అయితే స్వామివారి గోపురం అయితే చక్కగా కనిపిస్తుంది, మీరు చూడండి. గర్భగుడిలో స్వామివారి పూజలు అయితే లైవ్ స్క్రీన్ మీద అయితే ఇస్తామన్నారు. వచ్చే భక్తులు వెళ్లే భక్తులు అయితే స్క్రీన్ మీద కూడా స్వామివారిని అయితే దర్శించుకుంటున్నారు. ఇంకా అలా కిందకు వచ్చేసరికి బొమ్మల కొట్లు అయితే ఉన్నాయి. మా వాళ్ళందరూ ఆ బొమ్మ కావాలి ఈ బొమ్మ కావాలని అయితే కాసేపు అయితే ఇసుకిచ్చారు. ఇక్కడ గుడి కింద వెళ్లే దారిలో అయితే దిష్టి పూసలు, దిష్టి తాళ్లు, ఇంటికి కట్టుకునే తాళ్లు కూడా ఉన్నాయి. రంగురాళ్ళు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి, ఉంగరాళ్ళు.
మా వాళ్ళు అయితే తలా ఒక ఉంగరం కొనమని అయితే ఏడ్చారు. మా చిన్నోడికి పెద్దోడికి కూడా చిన్న ఉంగరాలు అయితే తీసుకున్నాను. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.